హాయ్ అండి, అందరు నమస్కారం. సినిమా పే ఛానల్కు స్వాగతం. సో ఈరోజు సినిమా విషయానికి వస్తే మన టాలీవుడ్ కింగ్ నాగార్జున గారి గురించి. నాగార్జున గారి అంటే ఇప్పుడు ఆయన మీద ప్రస్తుతం చేస్తున్న ఆయన సినిమా అంటే రజనీకాంత్, సూపర్ స్టార్ రజనీకాంత్ చేస్తున్న కూలీ సినిమాలో ఈయనైతే చేస్తున్నారు అనమాట. ఈయన ఒక క్యారెక్టర్ చేస్తున్నారు. అసలు క్యారెక్టర్ కాదు అది, ఆ క్యారెక్టర్ పైనే ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక పెద్ద చర్చ జరుగుతుంది అనమాట. ఇక చెప్పాలంటే నాగార్జున గారు చాలా కొత్త కొత్త క్యారెక్టర్స్ అన్ని ఆయన అంటే ఒక కొత్తదనాన్ని పరిచయం చేయాలంటే ఫస్ట్ ముందుండేది నాగార్జున గారు ఒక్కరే అనమాట. అంటే కొత్త క్యారెక్టర్ అవ్వచ్చు, కొత్త లుక్ కావచ్చు, కొత్త ట్రెండ్ కావచ్చు అనమాట. ఏదైనా కూడా నాగార్జున దాన్ని కరెక్ట్గా అడాప్ట్ చేసుకొని ప్రజెంట్ చేస్తారనమాట. సో ఆయన చేసిన సినిమాలు అయితే చాలా సినిమాలు చేశారు, కొత్త కొత్త క్యారెక్టర్లు చేస్తారు, కొత్త కొత్త డైరెక్టర్లు ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన హిస్టరీ చాలా ఉందన్నమాట. యాక్చువల్గా అన్నమయ్య సినిమా అంటే ఈయన ఒక స్టైలిష్ మ్యాన్, ఒక క్లాస్ లుక్ ఉన్న హీరో అనమాట. సో ఇలాంటి హీరోని ఆయన కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఆయనతో అన్నమయ్య అనే సినిమా తీయించారనమాట. అన్నమయ్య అనే సినిమా అంటే అన్నమయ్య సినిమా ఏంది, ఈయనేంది అని ఆ రోజుల్లో ఇప్పుడు చాలా అంటే ఇంకా ఒక రకమైన ఒక ఇదనమాట. సో ఈయనేంది అన్నమయ్య సినిమా చేయడం ఏంది ఎట్లని, కానీ అన్నమయ్య సినిమా చేశారు. చేసిన తర్వాత ఆ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో కూడా అందరం తెలుసు. అంటే ఈ అన్నమయ్యలో ఒక క్లైమాక్స్ సీన్ అయితే ఆ క్లైమాక్స్ సీన్కి నాగార్జున చేసిన పెర్ఫార్మెన్స్కి అది ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే అని చెప్పుకోవచ్చు. అంతటి అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించాడు అన్నమయ్య సినిమాలో. సో అంత గొప్పగా చేశారనమాట. అంటే ఆయన లుక్ కాదు కానీ ఆయన లుక్తో పాటు నటన కూడా ఏది ఇచ్చినా కూడా చేయగలిగే కెపాసిటీ ఉన్న ఒక నటుడు నాగార్జున అనమాట. సో ఈ విధంగా అన్ని రకాల క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చారు. రీసెంట్గా కుబేరా సినిమాలో కూడా ఒక క్యారెక్టర్ చేశారనమాట. అతను హీరో కాకపోయినా కూడా ఒక మంచి స్కోప్ ఉన్న ఒక క్యారెక్టర్ అయితే చేశారు. దాంతో కూడా మంచి ప్రశంసలు అందుకున్నారనమాట. ఇప్పుడు దాన్ని చూసి చిరంజీవి గారు కూడా అదే కోవలో నడవాలి అనే విధంగా చేసుకున్నారనమాట. ఇప్పుడు ప్రస్తుతానికైతే సూపర్ స్టార్ రజనీకాంత్ చేస్తున్న కూలీ సినిమాలో ఈయన విలన్గా చేస్తున్నారనమాట. విలన్గా అంటే ఇప్పుడు నాగార్జున చెప్పాలంటే ఇంతవరకు విలన్గా అయితే చేయలేదు, కానీ ఫస్ట్ టైం రజనీకాంత్ కోసమని ఈ సినిమాలో విలన్గా చేస్తున్నారనమాట. సో ఈ విలన్ అంటే ఇప్పుడు రజనీకాంత్ నాగార్జున దాదాపు ఒక 30 ఏళ్ల క్రితం ఎప్పుడు కలుసుకున్నారంట. అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య పరిచయాలు అయితే అంతగా లేవు. సో ఈ సినిమాకి విలన్గా నాగార్జున సెట్ అవడంతో రజనీకాంత్ గారు కూడా ఒక ఇంత ఆశ్చర్యపడ్డారనమాట. సో ఈ విధంగా ఇదంతా ఒక పక్కనైతే ఈ మధ్యన జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆ షోలో అయితే రజనీకాంత్ గారే నాగార్జున గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి వింటుంటే ఒక ఆడియన్స్ కావచ్చు, మన తెలుగు ప్రజలకు కావచ్చు, తెలుగు అక్కినేని అభిమానులు కావచ్చు, ఒక చాలా సంతోషం కలిగించే విషయాలు అనమాట. సో నాగార్జున ఇప్పుడు వయసు దాదాపు ఒక 65 దగ్గరలో ఉన్నాయన్నమాట. సో ఇంతటి వయసులో కూడా ఆయన ఇంత గ్లామరస్గా, ఇంత అంటే బాడీ ఫిట్గా కానీ, ఇంత ఆరోగ్యంగా కానీ ఎలా ఉండగలుగుతున్నారు అనే విషయం రజనీకాంత్ గారు కూడా ఆయనతో అంటే ఒక దాదాపు వీళ్ళిద్దరూ కలిసి ఒక 17 రోజులు ఒక నైట్ షూట్ చేశారంట. ఆ షూట్లో వీళ్ళిద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్ అనమాట. సో వీళ్ళని చూస్తుంటే అంటే నాగార్జున గారు ఈ సినిమాలో విలన్గా ఫిక్స్ అయిన రోజు అంటే మొదటి రోజు సెట్లోకి వచ్చారంట. మొదటి రోజు సెట్లోకి వచ్చిన తర్వాత అంటే ఆ విలనిష్గా ఏదైతే మేకవర్ ఉంటుందో ఆ మేకవర్ని నాగార్జున గారితో చేయించిన తర్వాత ఆయన సెట్లో వచ్చి నిలుచుకున్నారంట. రజనీకాంత్ గారు ఎక్కడి నుంచో దూరం నుంచి ఆయన అబ్జర్వ్ చేస్తున్నారు, అతను ఎవరు ఏదని. చూసేసరికి నాగార్జున అనమాట. అతను ఒక 2-3 నిమిషాలు నాగార్జున చూసిన తర్వాత ఆయన అనుకున్నారంట, యాక్చువల్గా నాగార్జున ఈ విధంగా ఉన్నారు అని తెలిసింటే నేను ఖచ్చితంగా ఈ సినిమాని నాగార్జున ఒప్పుకునేవాడిని కాదు అని. అది ఎందుకంటే అంటే ఇంత హ్యాండ్సమ్గా అనమాట. అంటే విలనిష్గా కూడా ఒక స్టైలిష్ లుక్లో ఇంత ఫిట్గా, ఇంత హ్యాండ్సమ్గా ఎలా ఉండగలుగుతున్నారు, ఎట్లా అంటే ఆయన ఫిజిక్, ఆయన ఆరోగ్యం ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు అనేది రజనీకాంత్ గారికి కూడా ఒక షాకింగ్ అనమాట. యాక్చువల్గా ఇప్పుడు రజనీకాంత్ గారు కూడా ఇంచుమించు ఆయన వయసు ఒక 5 ఏళ్ళు ఇంచుమించు డిఫరెన్స్గా ఉంటుంది. కానీ ఇంకా రజనీకాంత్ గారికి నాగార్జున గారికి వెళ్ళిద్దరు పోల్చుకుంటే ఇంకా నాగార్జున ఎక్కడో ఉంటారనమాట, అంటే ఆయన లుక్ పరంగా. సో అట్లా రజనీకాంత్ గారే ఆ విధంగా నాగార్జున చూసి ఆశ్చర్యపోయే విషయాలు అనమాట. సో కాబట్టి ఈ సినిమా గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో అయితే ఇదే విషయం గురించి అనమాట. ఇప్పుడు కుబేరా సినిమాలో ఒక క్యారెక్టర్ తీసేశారు, అది కూడా మంచి పెర్ఫార్మెన్స్, బాగా సూపర్, అది బాగా సక్సెస్ అయిందనమాట. ఇప్పుడు కూలీ సినిమాలో రజనీకాంత్తో చేస్తున్న ఈ సినిమా అయితే ఈ సినిమా లుక్ గురించి, ఈ సినిమాలో చేస్తున్న విలనిష్ అనమాట. విలన్ అంటే ఒక నెగిటివ్ రోల్ అంటే ఇంకా ఇంతవరకు నాగార్జున చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. కాకపోతే ఇది స్టైలిష్ విలన్ అనమాట. స్టైలిష్గా ఉండే ఒక మనిషి దాని విలనిజంగా ఏ విధంగా యాక్చువల్గా ఈ విలన్ స్టోరీ అయితే రజనీకాంత్ గారికి చెప్పినప్పుడు అసలు ఆయనే చేయాలి, నేనే ఈ క్యారెక్టర్, నాకు ఇలాంటి క్యారెక్టర్ అంటే చాలా ఇష్టము, నేను చేయాల్సింది ఇది,
అనే విధంగా కూడా అలా అనిపించిందంట. కానీ నాగార్జున గారు ఆ క్యారెక్టర్‌లో, ఆ విలనిష్‌గా చేసిన క్యారెక్టర్‌లో అద్భుతం చేశారంట. అద్భుతంగా పండించారంట. అంటే ఇది స్వయంగా నాగార్జున చెప్పుకోవడం కాదు. నాగార్జున గురించి రజనీకాంత్ గారు చెప్పడం అనమాట. సో, ఇంతకంటే గొప్ప అప్రిషియేషన్ ఒక నటుడికి ఇంక సాటి నటుడు అంటే తనకంటే రేంజ్ ఎక్కువ ఉన్న ఒక నటుడు అప్రిషియేట్ చేయడం అనేది ఇంకా అంతకంటే గొప్ప బహుమతి ఉండదనమాట. సో, ఆ విధంగా రజనీకాంత్ గారు నాగార్జునని పొగడ్డం. సో, నాగార్జునకున్న ఆ సీక్రెట్స్ ఏంది, ఎలా మెయింటైన్ చేస్తున్నంటే అది అందరికి తెలిసిన విషయమే. కాకపోతే ఆయన మూడే విషయాల్లో జస్ట్ 3 విషయాల్లోనే ఆయన చాలా పర్ఫెక్ట్‌గా ఉంటారు, స్ట్రిక్ట్‌గా ఉంటారు. ఆ 3 విషయాలే నాగార్జున గారు ఇంత యంగ్‌గా, ఇంత హ్యాండ్సమ్‌గా ఉండడానికి అదొక్కటే కారణం అనమాట. అది అందరికి తెలుసు. ఇంకోసారి చెప్పుకుందాం. సో, ఆయన ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తారు. రోజుకు గంట, గంటన్నర ప్రతిరోజు అంటే వారానికి మినిమమ్ 5-6 రోజులనమాట. ఖచ్చితంగా ఆయన క్రమం తప్పకుండా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తారు. ఆ తర్వాత ఆయన డైట్ అంటే ఆయనకి ఏది అంటే ఒక హైజీనిక్ ఫుడ్ అనమాట. హైజీనిక్ ఫుడ్డు అంటే ఆయన బాడీకి తగిన ఫుడ్డు ఏం తినాలి? ఎంత తినాలి? ఏ టైంలో తినాలి? అనేది అది కరెక్ట్‌గా మెయింటైన్ చేస్తాడు. అంటే ఇది తిన్నది అంటే లిమిట్ అనమాట. లిమిట్‌గా చాలా సార్లు ఎక్కువ సార్లు ఆయనకి ఇష్టమైన అన్ని పదార్థాలు, అన్ని ఫుడ్ ఆయన తీసుకుంటారంట. అంటే ఇది తినకూడదు, అది తినకూడదు అన్ని రెస్ట్రిక్షన్ లేకుండా ఆయనకి ఇష్టమైన అన్ని పదార్థాలు తీసుకుంటారు. కాకపోతే హైజీనిక్‌గా ఉండాలి. లిమిటెడ్ అనమాట. ఎంతెంత మోతాదులో తీసుకోవాలి అనేది అది చూసుకుంటారు. ఇంకా మూడవది మరి ముఖ్యమైన విషయం అనమాట. ఇది శారీరకంగానే కాదు, ఇది మానసికంగా అనమాట. మానసికంగా అంటే మైండు, ఆత్మ, మనసు చాలా ఫ్రీగా ఉండాలి. చాలా ఆహ్లాదకరంగా పెట్టుకోవాలి. యాక్చువల్‌గా ఈ సమస్యలనేటివి అంబానీకి ఉంటది. అడక్క తినేవాడికి కూడా సమస్యలనేటివి ఉంటాయి. కాకపోతే ఆ సమస్యని ఎంతవరకు మోయాలి అనేది నాగార్జున గారు అది మెయింటైన్ అనమాట. సో, ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చిందనుకో ప్రతి ఒక్కరికి సమస్య ఉంటది. ఈయనకి సమస్య వస్తే ఆ సమస్యకు పరిష్కార మార్గం కూడా ఖచ్చితంగా ఉంటది. అది కనుక్కుంటాడు. కనుక్కొని ఆ సమస్యను అక్కడికక్కడే చాలా తొందరగా అది క్లియర్ చేసుకుంటాడనమాట. చేసుకొని అంటే ఇంక ఆ సమస్యని మైండ్‌లో పెట్టేసుకొని దాని గురించి ఆలోచించి బాధపడుతూ ఇలా టైం వేస్ట్ చేసుకునే మనిషి కాదనమాట. వచ్చింది సమస్య దానికి అప్పుడప్పుడు క్లియర్ చేసుకుంటారు. మైండ్‌ని ఫ్రెషప్ చేసుకుంటారనమాట. సో, ఆ విధంగా మనసుని చాలా ఆహ్లాదకరంగా పెట్టుకుంటాడు. ఈ ము ఇవి మూడే ముఖ్యంగా ఈ 3 విషయాల్లోనే నాగార్జున గారు ఇప్పుడు ఇంత హ్యాండ్సమ్‌గా, ఇంత యంగ్‌గా, ఇంత హెల్తీగా ఉండడానికి కారణం జస్ట్ ఈ 3 విషయాలనమాట. సో, ఇలా చేయడం వల్లనే నాగార్జున ఇప్పటికీ చాలా సినిమా ఇండస్ట్రీలో ఈ ఏజ్‌లో నాగార్జునకున్న ఈ ఏజ్‌లో అస్సలకు టాలీవుడ్ చరిత్రలో ఇంతవరకు ఎవ్వరు లేరు. ఇంక ఆయనే నంబర్ 1. ఆయన ఇంగ టాలీవుడ్ కింగ్ అని అనుకోవచ్చనమాట. సో, ఇది నాగార్జున గారి గురించనమాట. సో, మీకు ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే మా ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేయండి. నమస్తే.